I want to talk about the God of Goshen. The God of Goshen is the God of whole earth. And I thought of even naming it as the glory of Exodus. Exodus అంటే వెళ్ళిపోవడం అనమాట. It's like going away, moving away. So the glory of Exodus. Let us study about the God of Goshen. నిర్గమకాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. Let's go to Exodus chapter 6 from verse 6 to 7. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనయ్యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. Let us see how God is revealing himself. మరి దేవుడు తను ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు ఒక మాట ద్వారా. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్? దేవుడు ఎలాగ తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. కాబట్టి నీవు ఇశ్రాయేలులతో ఇలాగూ చెప్పమనేను, నేను యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుకలు రప్పించి దాన్ని దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి. See that? This is the nature of God. If you see in English, he says, I will bring you out from under the burdens of Egypt. ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని విడిపించువాడు అండి. ఈజ్ గాడ్. యెహోవాను. యెహోవా ఎవరు? బరువు నుంచి విడిపించువాడు. ఇఫ్ యూ టేక్ అవుట్ ద డెలివరెన్స్ పాయింట్, యు ఆర్ రిమూవింగ్ ద గ్లోరీ అండ్ డిమినిషింగ్ గాడ్స్ ఇమేజ్. మనము దేవుని నుంచి అద్భుతాలు చేయు శక్తిని తీసివేస్తే, ఆయన సామర్థ్యాన్ని క్రియలను తీసివేస్తే, ఉత్తి వాక్యమే అని అనుకుంటే మనం ఏం చేస్తున్నామంటే ఆయన యొక్క మహిమను తగ్గించేస్తున్నాం. ఆయన మహిమ మనం తగ్గించలేము, కానీ మన దృష్టికి ఇతరుల దృష్టికి మనము తగ్గించేసుకుంటున్నాం. అప్పుడు ఆయన కార్యాలు చేయలేడు. హీ కెనాట్ డూ ద వర్క్స్. మరి విమోచించువాడంట. తర్వాత దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించువాడు. అవుట్ ఆఫ్ బర్డెన్స్ అండ్ అవుట్ ఆఫ్ బాండేజ్. యు సీ దట్ హీస్ గాడ్, జెహోవా. ఇక్కడ చెప్తున్నాడు, ఐఎమ్ ద లార్డ్ అండ్ ఐ విల్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ ద బర్డెన్స్ ఆఫ్ ఈజిప్షియన్స్ అండ్ ఐ విల్ రిడ్ యూ అవుట్ ఆఫ్ దర్ బాండేజ్ అండ్ ఐ విల్ రిడీమ్ యూ. యు సీ దట్ నౌ. And rid you out of the bondage and bring you out. Rid you out, redeem you. You see that? You can note down these 3 points. Bring you out, rid you out, redeem you. ఇక్కడ చూస్తే ఆయన బరువుల కింద నుంచి మిమ్మల్ని వెలుపలికి రప్పించి దాసత్వంలో నుండి విడిపించి, మరి ఇలాగా మనల్ని విడిపించి 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 ఇతను ఐ ఆమ్ ద లార్డ్. ద మీనింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ సెట్టింగ్ యూ అవుట్, బ్రింగింగ్ యూ అవుట్. నిన్ను బయటికి తీసుకురావడం. అది దైవత్వం యొక్క స్వభావము. రక్షింపబడ్డారా? సాల్వేషన్, రక్షణ, ప్రొటెక్షన్. అంటే ఆర్ యు బీయింగ్ ప్రొటెక్టెడ్? నీవు రక్షింపబడి ఉంటున్నావా ఈ భూమి మీద? ఎలాగ దావీదు ఈ దేవుడు ఈ భూమి మీద ఆశీర్వదిస్తాడు అని, ఈ భూమి మీద ఏ రీతిగా ఆశీర్వదిస్తాడు, ఈ భూమి మీద ఏ రీతిగా నిన్ను కాస్తాడు, అనేక రకాలుగా ఈ భూమి మీద ఈ భూమి మీద ఈ భూమి మీద. అంటే ఒకసారి రక్షింపబడిన తర్వాత ఆశీర్వాద యాత్ర ఈ భూమి మీద మొదలవుతుంది. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. లెట్స్ గో టు వర్స్ 7. మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినయ్యుందును. మిమ్మల్ని విడిపించి వదిలేను. ఐ విల్ బికమ్ ఎ గాడ్ ఫర్ యూ. అప్పుడు ఐగుప్తీయుల బరువు కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన దేవుడినైన యెహోవా నేనే అని తెలుసుకొందురు. సో గాడ్ వాంట్స్ టు నో us as a redeemer. I will take you to me for a people and I will be to you a God and you shall know that I am the Lord your God which bringeth you out from under the burdens of the Egyptians. So every healing miracle brings out the divine nature of God. Every miracle, every deliverance, ప్రతి విడుదల, ప్రతి అద్భుతము, ప్రతి విధమైనటువంటి సాక్ష్యములో దైవత్వము, మరి ఆయన యొక్క గుణము కనపడుతుందంట. యు సీ దాట్ నా. ఎవరైతే ఈ వాక్యం ఈరోజు అంటున్నారో, యు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ సమ్ బాండేజెస్ టుడే. ఈరోజు ఈ వాక్యం ఎవరు ఉంటున్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు అనేక బంధకాల నుంచి అనేక మంది బయటకు వచ్చేస్తున్నారు. ఈ రీతిగా మీరు దేవుడిని తెలుసుకుంటారు. చాలామంది మరి మినిస్ట్రీలో అనేక అద్భుతాలు, అనేక విడుదలలు, అనేక గొప్ప కార్యాలు జరిగి వారు దేవుని దగ్గరికి వచ్చారు, వారు ఆ దేవుడిని తెలుసుకున్నారు. సో లెట్స్ సీ హౌ ఈస్ కాల్డ్ ద గాడ్ ఆఫ్ గోషన్ and who is ultimately the God of the whole earth. నిర్గమకాండము 7వ అధ్యాయము 4-5 వచనాలు. Exodus chapter 7 verse 4-5. ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించెదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. ఓకే. In order to know God, God says, I will stretch my hand. మనందరికీ దేవుడు చేయి తెలుసు. అని ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన బాహువు, ఆయన హస్తము, ఆయన శక్తిగల హస్తము. We know that. But here he's talking about stretching the hand.
Let us study a bit about what is stretching the hand. Let's read verse 4, please. But Pharaoh shall not hearken unto you, that I may lay my hand upon Egypt and bring forth mine armies and my people, the children of Israel, out of the land of Egypt by great judgments. Pharaoh మాట వినడు, కానీ నేను నా చెయ్య చాపి ఐగుప్తు మీద వేసి చెయ్య చాపి. You see that now? So God is telling, I want to stretch my hand. Let's read verse 5. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇజ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. Okay, let's see first of all what is the stretch. Is the stretching of hand the same in the New Testament? మరి ఇక్కడ ఆయన చెయ్యి చాపి అనే ఈ పదాన్ని మనం ఒకసారి కొత్త నిబంధనలోకి వెళ్ళి దేనికి వాడారో చూద్దాం. Then we can ask God. We all will ask God to stretch his hand. Okay, the same God. What did he do to stretch his hand? For judgment, for signs and wonders, for protection, for separation. చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 4:30కి వెళ్దాం. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము. You see that now. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలు మహత్కార్యములను చేయుటకును. What do you mean by stretching the hand? ఆ చెయ్యి చాచి ఉండగా అంటే అద్భుతాలు చేసేటువంటిది, మహత్కార్యాలు చేసేటువంటిది. మరి ఏవైతే వీళ్ళు సూచక్రియలు యేసుప్రభు వారి ద్వారా చూసారో అవి చేయడం అనమాట. సో దే ఆర్ ఆస్కింగ్, సో ద డిసైపుల్స్ నో God stretch your hand by doing miracles and protect us and separate us and allow us to do great things. మరి గొప్ప కార్యాలు చేసే కృప మాకు దయచేయి ప్రభు అంటున్నారు. ఇంగ్లీష్లో బాగుంటుంది, స్ట్రెచింగ్ ఫర్ thine hand to heal and that signs and wonders may be done by the name of the holy child Jesus. Sometimes we need to pray, God stretch your hand and do some big things. దేవుడు తన హస్తాన్ని చాపి అనేకుల మీద అధిక కృప చూపించబోతున్నాడు. He is going to reveal great grace on you all by stretching forth his hand. We cannot limit God. We need to tell God, God, teach me something. He said, I'll stretch my hand and do even more, even more, even more. అంటే శత్రువు, అపవాది, సమస్యలు, కష్టాలు ఎంత పైకి వెళ్తాయో అంతగా ఎక్కువ నేను నా చేయిని చాపి విజయాన్ని ఇస్తాను అంటున్నాడు. మనం చూస్తే 5వ అధ్యాయంలో ఈ రీతిగా మీరు నన్ను దేవుడిగా తెలుసుకుంటారండి. ఇఫ్ గాడ్ డస్ సమ్ సూపర్ న్యాచురల్ థింగ్స్, దేవుడు కొన్ని అద్భుతాలు, ఆశ్చర్యకరాలు మన జీవితంలో చేయడం ద్వారా ఆయన దేవుడిని తెలుసుకుంటామంట. లెట్స్ నౌ స్టడీ మోర్ అబౌట్ ద స్ట్రెచింగ్ అండ్ సీ హౌ హీ బ్లెసెస్ దెమ్. నిర్గమకాండము 7:19. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చేయి చాపుము, అవి రక్తమగును. ఐగుప్తు దేశమంతటను మ్రాను పాత్రలలోను రాతి పాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను. ఇక్కడ అహరోన్ ఏమంటున్నాడంటే నీ చెయ్యి పట్టుకొని చాపమంటున్నాడు. టేక్ ద రాడ్ అండ్ స్ట్రెచ్ అవుట్ దైన్ హ్యాండ్. You see that? So God is also telling, do what I did. Stretch out your hand with the rod. అప్పుడు వాళ్ళ నీళ్ళన్నీ కూడా రక్తంగా మారిపోయింది. ఇక్కడ మరి అపోస్తుల కాలంలో మనం చూస్తే వాళ్ళు అద్భుతాలు చేయడానికి మరి వారు దేవుని హస్తాన్ని చాపమంటున్నారు. ఇక్కడ తీర్పు తీర్చడానికి, విడిపించడానికి, టు డెలివర్ యూ. సమ్టైమ్స్ గాడ్ ఈజ్ స్ట్రెచింగ్ ద హ్యాండ్స్ ఫర్ జడ్జ్మెంట్ ఆన్ ద ఎనిమీ. మరి శత్రువు మీద, ఇబ్బంది పెట్టే వారి మీద మరి వారిని మరి హస్తము చాపి వారిని తీర్పు తీర్చడానికి కూడా మరి దేవుడు హస్తము చాపుతాడు. టు జడ్జ్ ద ఎనిమీ, మరి శత్రువుని తీర్పు తీర్చడానికి, మనల్ని విడిపించడానికి కూడా ఆయన హస్తాన్ని చేస్తాడు. ఇక్కడ ఆయన హస్తాన్ని చాపుతాడు. యు సీ దట్ హియర్. దిస్ ఈస్ సమ్టైమ్స్ గాడ్ స్ట్రెచెస్ టు జడ్జ్ ద డెవిల్. నిర్గమకాండము అదే 8వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. లెట్స్ గో. Exodus chapter 8 verse 5. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకొని ఏటిపాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చేయి చాపి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేయమని అతనితో చెప్పమనగా. See that now. Again now God is, దేవుడు మళ్ళా ఇక్కడ మోషేని అంటున్నాడు, స్ట్రెచ్ ఫర్ ద హ్యాండ్, నీ హస్తము చాపు. అప్పుడు కప్పలు వస్తాయంట. జడ్జ్మెంట్, ఇది ఒక తీర్పు. అంటే శత్రువు చేతి నుంచి తన బిడ్డలను విడిపించడానికి, టు రిడీమ్ హిస్ పీపుల్ ఫ్రమ్ ద ఎనిమీ. అప్పుడు అక్కడ కప్పలన్నీ వచ్చేసి నిండిపోయాయంట. ఇక్కడ చూస్తే లెట్స్ గో టు Exodus 8 verse 8. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనుడి. ఇక్కడ దేవుడే హస్తము చాపమన్నాడు మోషేని. ఆ హస్తము చాపితే అక్కడ కప్పలు వచ్చాయి. మరి ఇప్పుడు ఫరో ఏమంటున్నాడు, దీన్ని తీసే అంటున్నాడు. ఓకే, చూద్దాం. లెట్స్ గో టు వర్స్ 9. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయించమన్నాడు. ఇంగ్లీష్లో చూస్తే, అండ్ మోసెస్ సెడ్ టు ఫారో, గ్లోరీ ఓవర్ మీ. ఐ వాంట్ యు టు నోట్ దిస్ పాయింట్. హీ సెడ్ గ్లోరీ ఓవర్ మీ, నా మీదకి మహిమ వచ్చును గాక అంటున్నాడు. వాట్ ఈస్ దాట్?
చాలా మంది ఏమంటారో తెలుసా మినిస్ట్రీలో, దేవునికే మహిమ అంటారు. అందుకనే 2000 సంవత్సరాలు దేవుని మహిమ అంటున్నారు. కానీ దేవునికి మహిమ ఎలాగొస్తుంది? తన బిడ్డలు మహిమపరచబడితే తన బిడ్డల ద్వారా దేవునికి మహిమ వస్తుంది. When God glorifies his children, then the God of the children will be glorified. You see that? Never miss this. చాలా మంది ఏమనుకుంటారంటే అది ప్రైడ్ అనుకుంటారు, గర్వం అనుకుంటారు. No, that's not pride. That's glorifying God. If you are expecting glory on you, that's glorifying God. చాలా మంది, not to me, నేను పాపిని, దేవుడికే మహిమ అంటారు. No, God cannot get glory if you are a sinner and if you live like, ఒక మిడతలాగా, ఒక పురుగులాగా ఉంటే దేవుడికి మహిమ రాదు. If you are like a locust, God won't get the glory. God will put his glory. దేవుడు నీ మీద మహిమ పెట్టి నిన్ను మహిమపరిచి తద్వారా ఆయన మహిమ పొందుతాడు. So never tell only glory to God. Glory is good, but కొంతమంది దేవుడికే మహిమ అంటే మనిషికి మహిమ కాదు. Some people will come and say, don't, man should not take the glory. Man, God can never be glorified without man. God needs man and God will put his glory. దేవుడు తన మహిమను మానవుడి మీద పెట్టకుండా, Christ in you, the hope of glory. క్రీస్తుని ఆ మనిషిలో పెట్టినప్పుడు మహిమ వచ్చినప్పుడు ఆ మహిమ ద్వారా మరి క్రీస్తు మహిమ పొందుతాడు. ఇక్కడ మోషే ఏమంటాడు? గ్లోరీ ఓవర్ మీ. సీ దట్ గాడ్ కెనాట్ డైరెక్ట్లీ గెట్ గ్లోరీ వితౌట్ మ్యాన్ డూయింగ్ ఎనీ మిరకల్. ఇఫ్ యు ఆర్ లివింగ్ లైక్ లాజరస్, యూ కెన్ నెవర్ గివ్ గ్లోరీ. అబ్రహాం, అందుకే దేవుడు గాడ్ ఆఫ్ లాజరస్ అనలే, గాడ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం వాజ్ అ మ్యాన్ ఆఫ్ గ్లోరీ అండ్ హానర్. సో అబ్రహాం గ్లోరిఫైడ్ గాడ్. ఇక్కడ చూస్తే గ్లోరీ ఓవర్ మీ అంటే ఏంటి? ఇక చూడండి, దేవుడు మరి ఆ చీకటిని కలిగి చేయించాడు మోషే ద్వారా. అదే మోషేతో ఆ చీకటిని తీసివేస్తున్నాడు. ఏమొస్తుంది? మహిమ. దెర్ ఇస్ డార్క్నెస్. అదే దేవుడు మరి చీకటి పంపించాడు. అదే దేవుడు వెలుగునిచ్చాడు. మరి ఆ చీకటి నుంచి వెలుగుకి ఎక్కువ మహిమ ఇచ్చి, వెలుగు మంచిదని చూసి, ఈ చీకటిలో బాధలు కష్టాలు అన్నీ ఉంటున్నాయని దాన్ని వేరుపరిచి, ఈ వెలుగుని ఆ వేరుపరచుట్లు ఏం తీసుకొచ్చాడు? మహిమ. మరి ఇక్కడ చీకటి వచ్చింది. మరి ఈ చీకటిని మరి వెలుగు తీసివేసినప్పుడు వెలుగు ఏమొస్తుంది? మహిమ వస్తుంది. యు సీ దట్. అందుకే అంటాడు మోసెస్, గ్లోరీ ఓవర్ మీ. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. దేవుడు మోషే ద్వారా చేపిస్తున్నాడు. సో ద చర్చ్ నీడ్స్ టు గెట్ సమ్ గ్లోరీ బై డిఫరెన్షియేటింగ్ ఫ్రమ్ ద డీమన్ దట్ ఈస్ ట్రబ్లింగ్ ద వరల్డ్ సిస్టమ్. కానీ సంఘాలు మనమందరం ఒకరికొకరు అగ్రీ అవ్వక నమ్మలే. మేబీ దిస్ ఇస్ గాడ్ ఈస్ టెల్లింగ్ నౌ టు బిలీవ్ ఇన్ మిరకల్స్, టు ఆస్క్ గాడ్ టు స్ట్రెచ్ ఫార్త్ మై హ్యాండ్ టు డూ మైటీ థింగ్స్. దట్స్ వేర్ ద గ్లోరీ విల్ కమ్. సంబడీ ఈస్ రిసీవింగ్ గ్లోరీ ఫ్రమ్ టుడే ఇన్ జీసస్ మైటీ నేమ్. ఈరోజు ఈ వాక్యం విన్న వారందరి మీద మరి దేవుని యొక్క మహిమ వచ్చి, మీరు ఆ మహిమతో దేవుని మహిమపరిచినట్లు మీరు చీకటిని జయించుదురుగాక. యు సీ దట్ నౌ. వెన్ యు రైజ్ అబౌవ్ ద ఎనిమీ, డిఫీట్ ద ఎనిమీ, గ్లోరీ విల్ కమ్. సో గాడ్ ఈస్ కమింగ్ ఫర్ ఎ గ్లోరియస్ చర్చ్. మరి దేవుడు మహిమ గల సంఘం కోసం వస్తున్నాడు. యు గెటింగ్ మీ? మరి ఈ లోకాన్ని భయపెట్టేదాన్ని, ఈ లోకాన్ని పాడు చేసేదాన్ని మరి సంఘం ఎప్పుడైతే జయిస్తాదో సంఘానికి మహిమ, ఆ మహిమ గల సంఘానికి మహిమ గల రాజు, ద కింగ్ ఆఫ్ గ్లోరీ ఈస్ గోయింగ్ టు కమ్ ఫర్ హిస్ బ్రైడ్ ఆఫ్ గ్లోరీ, ఫర్ ద చర్చ్ ఆఫ్ గ్లోరీ. మహిమగల దేవుడు మహిమగల వధువు కొరకు వస్తున్నాడు. వీ వాంట్ పుట్ గ్లోరీ బై జడ్జింగ్ ద వరల్డ్. ఎప్పుడైతే మరి వారి యొక్క కాళ్ళు వాయకుండా, బట్టలు మాయకుండా, చెప్పులు అరగకుండా, మహిమ చీకట్లో మరి ఆ ఎడారిలో పాములు కరవకుండా, తేళ్లు కరవకుండా, మరి వడదెబ్బకి, ఎండ దెబ్బకి, మరి రాత్రి మరి చలి దెబ్బకి, వీటన్నిటికి తగలకుండా ద డెలివరెన్స్, దట్ ఈస్ గ్లోరీ. You cannot take the miracles, signs and wonders out of God. Today I'm praying that God will stretch his hands. Somebody say, Lord, stretch your hand, do miracles. అద్భుత రీతిగా నీకు ఐశ్వర్యం కలగాల. అద్భుత రీతిగా నువ్వు బంధకాల నుంచి విడిపింపబడాలా. అద్భుత రీతిగా నువ్వు శోధనల నుంచి బయటికి రావాలా. అద్భుత రీతిగా నువ్వు రక్షింపబడాలా. అద్భుత రీతిగా నువ్వు ఇల్లు కొనుక్కుంటావు. అద్భుత రీతిగా నువ్వు మరణగండాలు దాటుతావు. అద్భుత రీతిగా నువ్వు ఉద్యోగం వస్తుంది. అద్భుత రీతిగా పెళ్ళి అవుతుంది. Miraculously you need to God stretch your hand. I don't understand when they say word and no miracles. ఓకే, ఎప్పుడైతే మరి వాటన్నిటిని తీసేశాడో మహిమ వస్తుందండి. యు సీ దట్ నా. ఇది నమ్ము వారందరి మీదకి మహిమ వచ్చును గాక. టు క్రష్ ద ఎనిమీ అండ్ రైజ్ అబౌవ్ ద ఎనిమీ. సో ద ఎనిమీ ఈజ్ యువర్ టార్గెట్ టు రైజ్. సో ద ఎనిమీ ఈజ్ ద రైట్ ప్లేస్ టు రైజ్ అబౌవ్. వెన్ యూ సీ ద ఎనిమీ యూ షుడ్ థింక్, this is now I need to rise above. That's where glory will come. మరి మోషే ద్వారా ఆ కప్పను రప్పించి ఇప్పుడు మోషేతో అంటున్నాడు, మోషే నువ్వు ప్రార్థించు, నేను తీపిచ్చేస్తా. అప్పుడు ఏమొస్తుంది నీకు? మహిమ. See that now? So God want to glorify his slaves. ఆ బానిసలని అతను మహిమపరిచి అప్పుడు తీసుకెళ్తాడు. దేవుడు మరి ఈ ఐగుప్తీయులకు వాళ్ళందరికీ మరి గాఢనిద్ర కలిగజేసి తీసుకెళ్ళిపోగలడు. బట్ నో గాడ్ వాంట్ మరి వెనక దారిలో నుంచి పారిపోవడం. నో, గాడ్ విల్ నాట్ డూ లైక్ దాట్. శత్రువు ముందే ఆ కళ్ళకు తన బిడల యొక్క మహిమను చూపించి, తన బిడల మీద ఆయన మహిమ వచ్చి వాలి ఆ మహిమ ద్వారా వాడిని మహిమపరిచి అప్పుడు ఆయన వేరుపరిచి తీసుకెళ్తాడు. లెట్స్ నౌ గో టు ఎక్సోడస్ చాప్టర్ 8.
ఫ్రమ్ వర్స్ 16 to 17. నిర్గమకాండము 8వ అధ్యాయము 16 నుంచి 17 వరకు చదువుదాం. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశం అంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను. చూసారా, అగైన్ స్ట్రెచింగ్ ద హ్యాండ్. సో దెర్ ఈస్ ఎ జడ్జ్మెంట్. సో ఎవ్రీ డార్క్నెస్ is not for the church to go away, but to rise above it, and glory will come, and God is coming for the glorious church. మరి దేవుడు ఇక్కడ చూస్తే ఆ బానిసల నాయకుడిని మహిమపరిచి వేరుపరిచి అప్పుడు ఐగుప్తు నుంచి తీసుకెళ్తాడు. The same way he's going to come for the church. You see that now, how God will differentiate. దేవుడు అలా వేరుపరుస్తాడో చూడండి. అదే అధ్యాయము అక్కడేమో ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశం అంతటా ఆ దేశపు ధూళి అంత్యులా వచ్చేసింది. అదే అధ్యాయంలో 22 నుంచి 23 వరకు చదువుదాం. ఎక్సోడస్ 8:22-23. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను. అక్కడ ఈగల గుంపులుండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచెదను. రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెనని. యు సీ దట్ నౌ. మరి దేవుడు తన చేయ చాపించి మరి అనేకమైనటువంటి కష్టాలు తీసుకొస్తున్నాడు. గాడ్ ఈస్ బ్రింగింగ్ ఫార్త్ మెనీ థింగ్స్. మరి బై స్ట్రెచింగ్ ఫార్త్ ఆఫ్ ద హ్యాండ్. ఇక్కడ మరి ఈగలు మనుషులకు చాలా భయంకర. మరి ఇప్పుడు మనం చూసుకుంటే మిడతలు వచ్చేస్తున్నాయి. లెట్స్ గో టు 22. And I will sever in that day the land of Goshen. That's why I named it is a God of Goshen. So Goshen was separated. God protected Goshen. మరియు భూలోకంలోనే నేను యెహోవాని అని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును మినహాయించెదను. అక్కడ ఈగలుండవు. సో గాడ్ ఈస్ టెల్లింగ్, ఐ విల్ సెపరేట్ గోషన్ ఫ్రమ్ దిస్ ప్లేగ్స్. సో గాడ్ ఆఫ్ గోషన్ ఈస్ ద గాడ్ ఆఫ్ ద హోల్ ఎర్త్. సో నీ దేవుడు నిన్ను విడిపించడం ద్వారా నీ కుటుంబం అంతా తెలుసుకుంటుంది, నీ ఊరంతా తెలుసుకుంటుంది, అనేకులు తెలుసుకుంటారు. నీ విడుదల దేవుడికి ముఖ్యం. నెవర్ ఫైట్ ఎ డెలివరెన్స్. ఇఫ్ గాడ్ ఈస్ డెలివరింగ్ సంబడి, నెవర్ అక్యూజ్ ఆర్ బ్లేమ్ ఎ డెలివరెన్స్. యు సీ దట్ ఇట్స్ డేంజరస్. యూ డిమినిష్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎప్పుడు కూడా దేవుడు చేసిన అద్భుతాన్ని, దేవుడు చేసిన స్వస్థతాన్ని, మరి దేవుడు చేసిన విడుదలను ఎప్పుడు నిందించొద్దు, దూషించొద్దు, అసూయ చేత కానీ. ఆ రీతిగానే మరి ఆయన ఇక్కడ గోషేను వేరుపరుస్తున్నాడు. యు ఆర్ అటాకింగ్ ద బేసిక్ నేచర్, ద డివైన్ నేచర్ ఆఫ్ గాడ్, ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇఫ్ యు ఆర్ అటాకింగ్ డెలివరెన్స్, మరి విడుదలను గనక మనం వ్యతిరేకిస్తే దేవుని యొక్క మహిమను వ్యతిరేకిస్తున్నట్టు. అయితే ఇక్కడ చెప్తున్నాడు, నేను గోషేను దేశంని మినహాయించేదను. So the God of Goshen is becoming somebody's God today. So God of Jacob, God of Abraham, God of Isaac అంటే ఏంటి? They are separated from the world's dangers. You see that? God of Goshen. So you are separated, divinely protected, highly protected. ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకున్న నీవు, you are protected. So the God of Goshen is your God, my God and everybody's God. So the God of Goshen. Come on, let's read. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచెదను. రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెనని. God said, I want to do this miracle. So separating darkness and light is the glory. ఆయన సంఘాన్ని మహిమపరిచి ఈ లోకాన్ని అంతటినీ, సంఘం కింద లోకంలో ఉండే భ్రష్టత్వాన్ని అణిచి అప్పుడు సంఘాన్ని మహిమపరిచి తీసుకెళ్తాడు. ఆయన అలాగే తీసుకెళ్ళాడు. ఇక్కడ 400 సంవత్సరాల బానిసల్ని He took like that. The same way is going to come for the bride. ఏలియా మరి జెజబేల్ భయముతో మరి వణుకుచున్నటువంటి ఏలియాని ఏ రీతిగా మరి మరణాన్ని జయించి పైకి తీసుకెళ్తున్నాడు. దానికి ముందు ఇక్కడ చూస్తున్నాం ఏ రీతిగా ఆయన తన ప్రజలను తీసుకెళ్తున్నాడు. హౌ ఈజ్ హీ టేకింగ్ హిస్ పీపుల్. సో ఈ చీకటి సమయంలో ఐ వాంట్ యూ టు ఎక్స్పెక్ట్ గ్లోరీ ఫ్రమ్ గాడ్. Let the good Lord release glory. Somebody say glory over me. So somebody is making the God of Goshen. అంటే చూడండి, నీ దేవుడు అనే దానికి తెలియదు మనకు అర్థం. But the God of Goshen is God of Abraham. He protected it. The God of Goshen is today Isaac's God, Abraham's God, your God, my God, those who believers. See that. నిర్గమకాండము 9వ అధ్యాయము 3 నుంచి చదువుకుందాం. Let's study Exodus chapter 9 verse 3-7. ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికిని, నీ గుర్రముల మీదికిని, గాడిదల మీదికిని, ఒంటెల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదికిని వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇశ్రాయేలీయులకున్న వాటన్నింటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. మరియు యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీయు చచ్చెను గాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటియు చావలేదు.
ఫరో ఆ సంగతి తెలుసుకొన పంపినప్పుడు ఇజ్రాయేలు పశువులలో ఒకటియూ చావలేదు. అయినను అప్పటికిని ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయెను. You see that now? There is a judgment and God is telling his people to rise above the judgment. Let's go back to Exodus 9. ఇక్కడ చూస్తే ఆయన ఎలాగా నేను బాధాకరమైన తెగులు తీసుకొస్తానంటున్నాడు. Verse 4. అయితే యెహోవా ఇజ్రాయేల్ పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇజ్రాయేలుకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీల దేవుడు యెహోవా సెలవిచ్చున్నాడు. Man, look at this God. Forget about human beings. He is even bothered about the cattle, the goat, the sheep, the hens. You see that now? God is willing to stretch the hand. మరి దేవుడు తన హస్తము చాపి అద్భుతాలు చేయాలా? After these dark times, he will bring glory like this. In separating you and blessing you. ఇజ్రాయేలుకున్న వాటిలో ఒక్కటి కూడా చావదంట. Can you see that? In the Old Testament. మరి కొత్త నిబంధనలో మన రక్తముతో కొన్నాడు. But if God can separate the cattle, why not his people? అయితే ఇక్కడ మనం చూద్దాం. Let's read verse 5. And the Lord appointed a set time saying, tomorrow I will do this thing in the land. And the Lord did a thing in the morrow and the cattle of Egypt died, but the cattle of children of Israel. మరి దేవుడు అద్భుతం చేశాడు, మరి ఒక్క కూడా చనిపోలేదు. ఇప్పుడు ఫరో ఎంక్వైరీ చేసుకున్నాడు, నిజమా కాదా అని ఫరో ఎంక్వైరీ చేసుకున్నాడు. ఎంక్వైరీ చేస్తే అలాగే ఉందంట. అయితే ఫరో హృదయం కఠినమైపోయిందంట. నౌ లెట్ మీ టాక్ అబౌట్ దిస్ అ బిట్. ఎలా కఠినమవుతుంది, ఎందుకు కఠినమైంది? ఒకసారి లెట్స్ గో టు ఎక్సోడస్ 9:14. సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీయు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదికిని పంపెదను. ఓకే, ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో బాగుంటుంది. ఫర్ ఐ విల్ అట్ దిస్ టైమ్ సెండ్ ఆల్ మై ప్లేగ్స్ అపాన్ దైన్ హార్ట్. అసలు ఇలాంటి అద్భుతం చూస్తే ఎవరైనా వెంటనే మోకాళ్ళలోని దేవుడిని అంగీకరించాలా? దేవా నీ ప్రజలనే పెట్టుకుని మేము వెళ్ళిపోతామని వాళ్ళు వెళ్ళిపోవాలా? కానీ అతను హృదయం ఎందుకు కఠిన పడ్డదంటే there was plagues on his heart. Because God is sending plagues on his heart. Now here we can see now, God is sending these plagues because of the hearts of the nations. Because of the unbelief, the hardening of the heart is inviting these plagues. I'm going a bit deeper now. ఇక్కడ ఫరో హృదయం మీద తెగులు పంపించాడంట. ఎందుకో? అందుకే అతను ఎన్ని అద్భుతాలు చేసినా ఇంకా కట్టిపరుచుకుంటున్నాడు. An unbelieving heart is a heart of plagues. ఇప్పుడు తెగులు బయటికి రాకముందు హృదయంలో వచ్చింది, అందుకే బయటకు వచ్చింది. బికాస్ ద ప్లేగ్స్ దే నాట్ బిలీవింగ్ ద క్రియేటర్ ఆఫ్ ద ప్లానెట్. సో గాడ్ హ్యాస్ టు సెండ్ ఏ ప్లేగ్ ఫర్ ద ప్లానెట్ టు టెల్ దెమ్ లైక్ దెర్ ఆర్ ప్లేగ్స్ ఆన్ యువర్ హార్ట్. మరి ఆయన అట్ దిస్ టైమ్ ఐ విల్ సెండ్ ఆల్ మై ప్లేగ్స్ అపాన్ దైన్ హార్ట్ అంటే ముందు ఫరో హృదయం కఠినమైపోయింది. హీ కెనాట్ బిలీవ్. నమ్ముతున్నాడు, మళ్ళీ కఠినమైపోతున్నాడు. మళ్ళీ అది పోవడం కోసం మళ్ళీ ఏదో బదులాడుతున్నాడు, మళ్ళీ కఠినమైపోతున్నాడు. యు సీ దట్ బికాస్ హిస్ హార్ట్ ఈస్ ప్లేగ్డ్. Let God turn every plagued heart into a believing heart today. నిర్గమకాండము 9:23 చదువుదాం. మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశము మీద వడగండ్లు కురిపించెను. అలాగూ వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయెను. ఐగుప్తు దేశమంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడనూ అటివి కలగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరగగొట్టెను. అయితే ఇజ్రాయేలీయులున్న గోషేను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు. గాడ్ ఆఫ్ గోషన్. ఏ దేవుడినైతే మీరు నమ్ముకున్నారు, హీ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ గోషన్. దేవుడిని గోషేను దేవుడు అని అనిపించాలంటే అద్భుతాలు చేయాల్సిందే, విడుదల జరగాల్సిందే. నువ్వు విడుదల జరగకుండా గోషేను దేవుడు అవ్వలేడు. Somebody is now today asking the God of Goshen to reveal the glory, so he will be your God. Today God is God of Goshen. ఈరోజు నీ దేవుడు గోషేను దేవుడు. ఆయనను భద్రపరిచి కాపాడును గాక. Let me pray for you. నజరేయుడైన యేసయ్యా, ఈరోజు నా దేవుడు గోషేను దేవుడయ్యా. ఏ రీతిగా గోషేను భద్రపరిచాడో, ఏ రీతిగా కాపాడాడో అదే దేవుడు నా దేవుడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇజ్రాయేలు దేవుడు, మోషే దేవుడు, గోషేను దేవుడు. ఏ రీతిగా వేరుపరుచుకొని నేను ఆ ప్రాంతము దేవుడు అంటావో ఈరోజు నీవు నా దేవుడైనందుకు నన్ను వేరుపరుచుకోను ఆయన. ఇదిగో ఈ వాక్యం విన్న వారందరినీ భద్రపరచండి. దరిద్రము నుండి, మరణము నుండి, వ్యాధి నుండి, బాధ నుండి వారిని వేరుపరిచి నీ కృప ద్వారా భద్రపరిచి గోషేను దేవుడే వారి దేవుడు అని నీ మహిమను నీ ప్రజల మీద కుప్పరించి తద్వారా నువ్వు మహిమ పొందమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.